నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ భూదందా 12.6 ఎకరాల ఫారెస్ట్ భూమిని ఆక్రమణ. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో ఫారెస్ట్ భూములను అన్యక్రాంతం చేస్తున్న సంస్థలపై అటవీ శాఖ కొరడ జులిపించింది. మఠంపల్లి గ్రామ పరిధిలోని సర్వే నెంబరు 88లో సుమారు 12 ఎకరాల 6 కుంటల అటవీ భూమిని నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం అక్రమంగా కబ్జా చేసినట్లు జిల్లా ఫారెస్ట్ అధికారి డిఎఫ్ఓ కె దామోదర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆక్రమించిన ఈ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండానే రేకుల షెడ్లతో పాటు వాటర్ ప్లాంట్ తదితర నిర్మాణాలను కూడా చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. ఈ ఆక్రమ కబ్జాలు నిర్మాణాల వివరాలపై డిఎఫ్ఓ మాట్లాడుతూ ఇది పూర్తిగా అటవీ శాఖకు చెందిన భూమి అని తేల్చి చెప్పారు. ఫారెస్ట్ ల్యాండ్ లో వెలిసిన ఏ రకమైన అక్రమ కట్టడాలైనా సరే ఉపేక్షించేది లేదని, వెంటనే కూల్చివేస్తామని హెచ్చరించారు. కోర్టు ఆదేశాల అనుసారమే తాము ఈ కూల్చివేతల ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా భూమిని ఆక్రమించిన నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఈ ఏడాది మార్చి నెలలోనే అటవీ శాఖ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులకు స్పందించిన కంపెనీ యాజమాన్యం తమ వాదనకు మద్దతుగా కొన్ని రకాల డాక్యుమెంట్లను అధికారులకు సమర్పించింది. అయితే ఆ పత్రాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించగా ఆ భూమి పూర్తిగా ఫారెస్ట్ ల్యాండేనని నిర్ధారణ అయినట్లు డిఎఫ్ఓ దామోదర్ రెడ్డి తెలిపారు. ఎన్సిఎల్ సంస్థ అటవీ భూములతో పాటు రైతుల భూముల్ని కూడా ఆక్రమిస్తుందని గతంలో తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమే గుండ్లపల్లి గ్రామస్తులు గతంలోనూ పలుమార్లు ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. అయినప్పటికీ తమ భూముల విషయమై ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం జరగలేదని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గతంలో 10 ఎకరాల భూమి లోకల్ ఫార్మర్స్ పట్టుకున్నారు. మొత్తం 12 ఎకరాల 6 కుంటల భూమిలో వాళ్ళు ఆక్రమించి వాళ్ళ యొక్క స్ట్రక్చర్స్ కట్టుకోవడం జరిగింది. సెక్యూరిటీ రూము, ప్లే గ్రౌండ్, వాటర్ ప్లాంట్, గోడౌన్ ఇలాంటివి కట్టారు. వాస్తవానికి ఏంటంటే ఇది మొత్తం ఫారెస్ట్ ల్యాండ్. ఫారెస్ట్ ల్యాండ్లో వాళ్ళు ట్రాన్సాక్షన్స్ అనేది ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చెల్లవు. సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, గౌరవ న్యాయస్థానం క్లియర్గా వాళ్ళ యొక్క జడ్జిమెంట్లో వివిధ కేసులు గతంలోనే చెప్పడం జరిగింది. దాని ప్రకారం మేము వీళ్ళను పిలిచి ఎంక్వైరీ చేశాము. వీళ్ళు హైకోర్టు కూడా వెళ్ళారు. హైకోర్టు కూడా డైరెక్షన్స్ ఉన్నాయి. వాళ్ళు పిలిచి ఎంక్వైరీ చేయండి, వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ కన్సల్ట్ చేయండి, దానిపైన ఆర్డర్ పాస్ చేయండి. గౌరవ తెలంగాణ హైకోర్టు వారు మార్చి 31, 2026 తీర్పుతో ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్ అనుసరించి ఈ కంపెనీ వారికి నేను నోటీసులు ఇవ్వడం, వాళ్ళకు సఫిషియెంట్ టైం కూడా ఇచ్చినాము. ఎంక్వైరీలో వాళ్ళు చెప్పినాము. వాళ్ళు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మేము తీసుకోవడం జరిగింది. అన్నింటినీ మేము కన్సల్ట్ చేసాం. మాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే ల్యాండ్ రికార్డు వాళ్ళు కూడా ఇచ్చినటువంటి మ్యాపు, తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు అది కూడా 12 ఎకరాల 6 కుంటల భూమి ఎన్సిఎల్ కంపెనీ వాళ్ళు ఫారెస్ట్ భూమిలో ఆక్రమించుకుంటున్నారని రిపోర్టు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇది సర్వే నెంబర్ 88, మట్టపల్లి విలేజ్, మట్టపల్లి మండలము. ఈ సర్వే నెంబర్ 88లో మొత్తం 1960 ఎకరాల 32 కుంటల భూమి ఇది. ఈ మొత్తం భూమి కూడా సుల్తాన్పూర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఇంక్లూడ్ చేశారు. రిజర్వ్ ఫారెస్ట్ కన్స్టిట్యూషన్ చేసినప్పుడు 1943లో ఇప్పటికి కూడా ఈ ల్యాండ్ అంతా కూడా డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉంది. కానీ మధ్యలో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్లో ఇవన్నీ కూడా డెవలప్మెంట్స్ రావడం జరిగింది. సో మేము హైకోర్టు గౌరవ ఉన్నత న్యాయస్థానం తెలంగాణ వారు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఎంక్వైరీ చేయడము, వాళ్ళకి టైం ఇవ్వడము, దానిపైన నేను ఆర్డర్ రాశాను. డిఎఫ్ఓ మీదగా ఈ ల్యాండ్ అంతా కూడా రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ కాబట్టి ఇది ఎంక్రోచ్మెంట్గా దీన్ని మేము ట్రీట్ చేస్తున్నాము. కాబట్టి మీరు దీంట్లో ఉన్నటువంటి స్ట్రక్చర్స్ అంతా మీరే తొలగించింది. 15 రోజులు గత నెల 14వ తారీఖు రోజే ఆర్డర్ సర్వ్ చేసి వాళ్ళకి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ నెల ఈరోజు 17వ తారీఖు ఆగస్టు 17 ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఎలాంటి లేదు. కాకపోతే నేను ఇచ్చినటువంటి ఆర్డర్ పైన వాళ్ళు గౌరవ
తెలంగాణ హైకోర్టు వారిని సంప్రదించి వాళ్ళ ముందర ఒక పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. నేను ఇచ్చినటువంటి ఆర్డర్ను పైన స్టే ఇవ్వమని చెప్పేసి ఎన్సీఎల్ కమిటీ వాళ్ళు కోర్టును అభ్యర్థించారు. కోర్టు విపక్షాల వాదన విన్న తర్వాత ఈ యొక్క డిఎఫ్ఓ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ పైన ఇంటర్ఫియర్ కావాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన పిటిషన్ను ఇంటర్లాకుటరీ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ మెయిన్ పిటిషన్లో కౌంటర్ దాఖలు చేయమని హైకోర్టు వారు డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పడం జరిగింది. దాని కౌంటర్ కూడా వేస్తున్నాము. ఇది క్లియర్ కట్ ఫారెస్ట్ ల్యాండ్ కాబట్టి సో కోర్టు కూడా మేము ఇచ్చిన ఆర్డర్లో ఎలాంటి ఇంటర్ఫియరెన్స్ చేయలేదు కాబట్టి సో ఇక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్స్ అంతా కూడా ఈరోజు మేము డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీసు వారి డిపార్ట్మెంట్ సహకారంతో ఈరోజు తీసివేయడం జరుగుతుంది.